శ్రీపురం తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకు దగ్గరలో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గరలో కొండల దిగువన దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. శ్రీపురం దేవాలయం గర్భగుడి 3 వైపులా నీరు, ఒకవైపు ద్వారం ఉంటుంది. ఆ నీటిని పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణానికి నారాయణి అమ్మ అనే స్వామి నేతృత్వం వహించారు. అతనిని శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఆలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. ఈ ఆలయం గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వల్ల దీనిని బంగారు ఆలయం అని పేరు వచ్చింది. ఆలయం ఆవరణం మొత్తం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాకారం నక్షత్ర ఆకారంతో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురు గ్రంథ సాహిబ్ నుంచి సేకరించిన శ్లోకాలు ఉంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు చేయరు. శ్రీ విద్య అనే ప్రాచీనమైన అరుదైన శక్తి పూజా విధానాన్ని అనుసరిస్తారు. నారాయణి అమ్మ ఏర్పాటు చేసిన ఈ సంస్థకు సుమారు 6 దేశాలలో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు వీటి ద్వారానే సమకూరాయని తెలుపుతారు. పేదరిక నిర్మూలనకు, వికలాంగులకు సహాయం చేశారు. 3 కోట్ల రూపాయలతో చుట్టుప్రక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా పిలుస్తారు.